హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హేత్విక్ క్రియేషన్. ఇవాళ మన రెసిపీ పాలక్ మష్రూమ్ కర్రీ. ముందుగా వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత పాలక్ని దాంతో యాడ్ చేసుకోండి. పాలక్ యాడ్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దాంతోపాటు కొంచెం 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం 2 మినిట్స్ బాగా బాయిల్ చేసుకొని బాయిల్ చేసుకున్న పాలక్ని కోల్డ్ వాటర్లో వేసుకొని చల్లారబెట్టుకోండి. ఆ తర్వాత సేమ్ ప్రాసెస్, వాటర్ని బాగా బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. దాంతోపాటు మష్రూమ్స్ యాడ్ చేసుకోండి. పాలక్ని హీట్ చేసుకున్నట్టే మష్రూమ్స్ కూడా 2 మినిట్స్ బాగా కొంచెం బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న దాన్ని కూడా సపరేట్ బౌల్లో కోల్డ్ వాటర్ తీసుకొని దాంతో కోల్డ్ చేసుకోండి. ఆ తర్వాత చల్లారబెట్టుకున్న పాలక్ని మిక్సీలో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పెనం పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి, దాంతోపాటు కొంచెం జీరా, తర్వాత ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టమాటో యాడ్ చేసుకోండి. టమాటో యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పాలక్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకొని 2 మినిట్స్ ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోండి. ఇక్కడ కొంచెం 1 స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకొని బాగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం చల్లారబెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక 2 మినిట్స్ బాగా బాయిల్ చేయండి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్న తర్వాత టేస్టింగ్ కోసం గీ యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. అంతే అండి, పాలక్ మష్రూమ్ కర్రీ రెడీ. సర్వింగ్ కోసం కొత్తిమీర అండ్ లెమన్తో గార్నిష్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.